భవసంచిత పాపగ్నో విద్వంసన విచక్షణం విఘ్నాంధకార భాసత్వం విఘ్నరాజం అహం భజే. ఓం గం గణపతయే నమః. ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ వీడియోలో భాద్రపద శుద్ధ చవితి అంటే సెప్టెంబర్ 7వ తారీఖు మనందరం తెలుసు, ప్రతి సంవత్సరం జరుపుకునే వినాయక జయంతిని, వినాయక చతుర్థిని కూడా మనం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మనం అసలు వినాయకుడు తత్వం ఏంటి, వినాయకుడి ఉత్పత్తి ఎలా జరిగింది, ఈరోజు మనం ఎలా పూజించాలి ఆ వినాయకుడిని ఎలా పూజిస్తే కనుక మనకి చక్కగా అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు చంద్రదోషం కూడా మనకి ఉన్నది. ఆ చంద్రదోష నివారణార్థానికి ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ కథ వినాలి అనే అనేక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, గణేశుడికి ప్రీతిపాత్రమైన తిథి అంటేనే చవితి, అంటే చతుర్థి. మొత్తం మీద చతుర్థి సంవత్సరం మొత్తంలో కూడా అన్ని మాసాల్లో మనకి ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో చతుర్థి వస్తుంది, కృష్ణపక్షంలో చతుర్థి వస్తుంది. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటూ ఉంటాం. అది కాక సంవత్సరం మొత్తంలో 3 తిథులు, చవితి తిథులు చాలా ప్రాముఖ్యత పొంది ఉన్నాయి. ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది భాద్రపద శుక్ల చతుర్థి. అదేనండి మనం వినాయక చవితి జరుపుకుంటాం కదా, ఆ రోజుని, ఆ తిథినే మనం శివ అంటారు. ఆ తిథిని ఈరోజు వినాయకుడిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలుస్తుంది. అలాగే ఇంకొక తిథి అతి ముఖ్యమైనది మాఘమాసంలో వచ్చే శుక్ల చతుర్థి, దీన్ని శాంత అంటారు. అలాగే ఏ మాసంలో అయినా సరే చతుర్థి తిథి కనుక మంగళవారంతో కలిసి వస్తే కనుక దాన్ని అంగారక చతుర్థి లేదా సఖ లేదా సుఖద అని కూడా అంటుంటారు. అంటే ఈ చతుర్థి తిథులకి అంత విశిష్టత, గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వీటన్నిటిలో కూడా భాద్రపద శుద్ధ చవితికి మరీ విశేషత ఉంది. ఎందుకంటే ఆ రోజే ఆయన ఉత్పత్తి జరిగింది, ఆయన జన్మదినం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ భాద్రపద శుద్ధ చవితి అంటే శివ తిథికి ప్రాముఖ్యత ఏంటి, ఈరోజు ఎలా ఆ గణపతిని ఆరాధిస్తే మనకు అనుగ్రహం కలుగుతాయి, అలాగే ఈరోజు చంద్రదర్శనం చేసుకుంటే వచ్చే నీలాపనిందలు తొలగాలంటే ఏం చేయాలి అనే విషయాలు చూస్తే కనుక ఈరోజు మనం ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో, ఉపాసన చేస్తారో వారికి విశేషమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అంటే శీఘ్రంగా అనుగ్రహించి దయామయుడు ఎవరంటే గణపతి, గణాలకు అధిపతి కాబట్టి ఆయన గణపతి అన్నాం. ఈ రోజున ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ఎవరైతే స్నానం, ఉపవాసం, జపం, దానం చేస్తారో వారికి ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుందిట. ముఖ్యంగా ఈరోజు మనం అసలు ఎలా గణపతి ఉత్పత్తి జరిగింది, గణపతిని ఎలా ఆరాధించాలి, ఈ గణపతి ఉత్పత్తి ఎందుకు జరిగింది, ఈరోజు ఏమేమి తెలుసుకోవాలి అని చూస్తే కనుక సహజంగా మన గణపతి ఉత్పత్తి అన్నది, గణపతి జననం గురించి అందరికీ కూడా ప్రత్యేకంగా తెలుసు. ఎందుకంటే ఈరోజు ఎలా ఆయన ఉత్పత్తి చెందారంటే మనకి కథల ప్రకారం ప్రతి ఏడాది జరుపుకుంటూనే ఉంటాం ఆ విఘ్నేశ్వరుడు ఉత్పత్తి గురించి. మనకు తెలిసిన శాస్త్రాల ప్రకారం కానీ పురాణాల ప్రకారం తెలిసిన సంగతి మనం ఒక్కొక్కసారి పునశ్చరితం చేసుకుందాం. అంటే పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మను తయారు చేసి ఆమె ప్రాణం పోసి కైలాసానికి కాపలా పెట్టిందిట. తర్వాత పరమేశ్వరుడు రావటం, ఆయన్ని లోపలికి వెళ్లకుండా అడ్డగించడం, ఆయన శిరస్సు ఖండించడం, మళ్ళీ పార్వతీదేవి ప్రార్థనతో ఏనుగు ముఖంగా దాని శిరస్సుని అతికించడం, ప్రాణం పోయటం, ఇవన్నీ మనకు తెలిసినవే, ప్రతి సంవత్సరం చదువుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ఆ బాలుడికి ప్రాణం మీరే పోశారు కాబట్టి ఆ బాలుడికి పేరు కూడా మీరే పెట్టండి పార్వతీదేవి కోరిందట. అప్పుడు శివుడు అన్నట, ముల్లోకాలని శాసించే నన్నే అడ్డగించాడు కాబట్టి నాకే నేను మొత్తం ప్రపంచాన్ని మొత్తం అంతా లోకాలన్నిటికీ నేనే నాయకుడిని, అయితే నన్నే అడ్డగించాడు కాబట్టి నా రాకే విఘ్నం కలిగించాడు కాబట్టి ఈయన్ని విఘ్నేశ్వరుడు నామకరణం చేస్తున్నాను అని చెప్పి గణపతికి విఘ్నేశ్వరుడు నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఈ విఘ్నేశ్వరుని ఎవరైతే సరే ఏ కార్యం మొదలెట్టినా, ఏ పని మొదలెట్టినా ఈయన్ని మొదట పూజిస్తారో వారికి ఆ కార్యాల్లో ఎటువంటి విఘ్నాలు ఉండవని వరం ఇవ్వటం కూడా జరిగిందిట. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడని ఆ రకంగా ఆయన్ని దీవించడం కూడా జరిగింది ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. తర్వాత బ్రహ్మదేవుడు
గణాలన్నిట్లోకి అధిపతి చేస్తున్నానని ఆశీర్వదించాట. కాబట్టి నిన్ను ఇప్పటి నుంచి గణపతి అని పేరుతో కూడా పిలుస్తారు. అంటే గణాలకి అధిపతి కాబట్టి గణపతి అని ఆ రకంగా నీ పూజలు అందుకుంటామని కూడా చెప్పడం జరిగింది. నంది ప్రమాద గణాలు అందరూ కలిసి నీవే మాకు నాయకుడివి, వినాయకుడు అని నామతో కాబట్టి నేను వినాయక అని పిలుస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఇట్లా ఈ అందరూ కూడా ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు అందరూ కూడా ఆ గణపతికి వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు అనే నామాలతో చెప్పడం, అన్ని లోకాల్లో కూడా నువ్వు ప్రథమ పూజగా ఆదో పూజో గణాధిప అన్నట్టుగా మొట్టమొదట నిన్ను ఆదిదేవుడిగా నిన్నే పూజించుకుంటారు. నీ పూజ చేయకుండా ఏ పని చేసినా కూడా ఆ పనికి విఘ్నాలు కలుగుతాయి కాబట్టి అని నారద మహర్షి చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పవిత్రమైన రోజే మనకి భాద్రపద శుద్ధ చవితి, అదే వినాయక చవితి. అంటే ఈరోజు ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వారికి ఆ గణపతి అనుగ్రహం వలన నవగ్రహ దోషాలు తొలగి నవగ్రహాల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పి మనకి ఈ చరిత్ర ద్వారా తెలుస్తోంది అని నారద మహర్షి కూడా వినాయకుడిని ఆశీర్వదించడం జరిగింది. సరే, ఈరోజు మనకి ఇంకొక కథ కూడా మనకి పురాణాల ప్రకారం తెలుస్తుంటుంది. ఏంటంటే ఈరోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి నీలాపనందలు కలుగుతాయని. అంటే ఈరోజు ఎందుకు ఆ శాప వృత్తాంతం ఏంటి, అసలు ఈ వినాయక ఉత్పత్తి కథను ఎందుకు వినాలి అని తెలిసినప్పుడు ఆదిదేవుడి కింద మనం అన్నిటికంటే కూడా గణపతిని ఆరాధించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రతి ఒక్కరు కూడా మట్టితో కానీ బంగారంతో కానీ వెండితో కానీ చేసిన విగ్రహాన్ని తయారు చేసి చక్కగా శ్రేష్టం మట్టితో చేసిన విగ్రహాన్ని తయారు చేసుకోవడం, ఆ స్వామికి ధ్యాన ఆవాహనాలు షోడశ ఉపచారాలతో పూజ చేయటం, చక్కగా 21 రకాల ఏకవింశతి పత్రాలతో పూజించడం, తర్వాత ఆ స్వామి గరికతో పూజించడం చేసి ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, మనకి రకరకాల బెల్లంతో చేసిన క్షీరాన్నం, బెల్లంతో పిండి వంటలు, ఫలాల్లో కదలీ ఫలం, నారింజ, బత్తాయి, పనస, మామిడి, ఈ రకరకాల కదలీ ఫలాలు, నారికేళం, ఇవన్నీ కూడా విపరీతంగా సమర్పించి ఆయన చేసిన వ్రతాన్ని సంతృష్టిపరిచినప్పుడు వారందరికీ కూడా ఆయన అనుగ్రహం వలన ఈరోజు సకల అభిష్టాలు నెరవేరుతాయని తెలుస్తుంది. కానీ ఇదే రోజు మనకి ఒక కథ వింటూ ఉంటాం. ఈరోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయని. ఎందుకు చంద్రుడిని చూడటం వలన ఏంటి ఇబ్బంది అని చూస్తే కనుక ఎందుకు నీలాపనిందలు కలుగుతాయి అని తెలిస్తే కనుక ఇలా భాద్రపద శుద్ధ చవితి రోజు గణాధిపత్యం రావటం, గణపతిని మళ్ళీ తిరిగి బతికి ప్రాణం పోయటం, జన్మించడం, ఇవన్నీ చూశాక అందరూ కూడా అన్ని లోకాల వాళ్ళు గణపతిని చక్కగా షోడశ ఉపచారాలతో పూజించి ఆయనకి ఇష్టమైన పదార్థాలను నివేదించడం వలన ఆ గణపతి చక్కగా సంతృష్టి చెంది ఆ పదార్థాలను చక్కగా ఆరగించి తాను చక్కగా మళ్ళీ కైలాసానికి సాయంత్రానికి చేరుకొని అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేద్దామని ప్రయత్నిస్తున్నట్ట. ప్రయత్నించేటప్పుడు ఈ కడుపు నిండా తినడం వలన అందరు భక్తులందరూ కూడా అన్ని లోకాల వాళ్ళు ఆయన్ని పూజించి ఈరోజు ఆయనకి ఇష్టమైనవన్నీ కుడుములు, అపూపములు, పూర్ణాలు, ఫలహాలు అన్నీ పెట్టడం వలన అవన్నీ ఆరగించి సంతుష్టుడై రావటం వలన సాష్టాంగ నమస్కారం చేయడానికి గణపతి చాలా ఇబ్బంది పడుతున్నట్టు. ఎందుకంటే వంగదామంటే ఆయన పొట్ట అడ్డం వస్తుంది, కదలలేకపోతున్నాడు, వంగలేకపోతున్నాడు నమస్కారం చేయడానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకి. ఇది చూసి శివుని తలపు మీద చంద్రుడు నెలకొని ఉంటాడు కదా, చంద్రవంక చూసి పక్కపక్క నవ్వాట. ఆ నవ్వటం చూసిన పార్వతీదేవి తన తనయుడు ఆల్రెడీ అవస్థపడుతున్నాడు, దాన్ని చూసి పరిహాసంగా చంద్రుడు నవ్వటం చూసి చంద్రుడికి శాపం ఇచ్చిందిట. ఏంటి, ఈ నిన్నెవరైతే చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుగాక అని ఒక శాపం ఇవ్వటం జరిగింది. ఈ శాపం ఇవ్వటప్పటికీ దేవతలందరూ కూడా, ఎందుకంటే చంద్రుడు అంటేనే ఔషధ గుణాలు కలిగిన వాడు, ఆ చంద్రకాంతి లేకపోతే ఎలా అని చెప్పేసి దేవతలందరూ అమ్మవారిని పార్వతీదేవిని చక్కగా ప్రార్థించి, అమ్మా తల్లి అనుగ్రహించు, దీనికి ఏమన్నా కొంచెం పరిష్కార మార్గం ఈ శాప విముక్తికి చెప్పమ్మా అంటే, సరే ఏ రోజైతే చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు అంటే అదే భాద్రపద శుద్ధ చవితి రోజు. ఆ రోజు కనుక ఎవరైనా చంద్రుడిని చూస్తే కనుక వారికి నీలాపనిందలు వస్తాయని చెప్పి ఆ శాపాన్ని కొంచెం సవరించడం జరిగింది. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకసారి ద్వాపర యుగంలో క్షీరప్రియుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు పాలు పితుకుతూ పాల కుండలో చంద్రబింబాన్ని దర్శించాట. ఆ రోజు అయ్యో ఈరోజు పార్వతీదేవి శాపం ఉంది, భాద్రపద శుద్ధ చవితి రోజు నేను పాల కుండలో చంద్రుడిని చూశాను, ఏం జరుగుతుందో అనుకున్నట్టుగానే ఈయన మీద ఒక నీలాపనింద పడింది. అదేంటంటే శమంతకమణిని అపహరించాడు శత్రాజితుడు. దగ్గర ఉండే శమంతకమణిని
ఈ శ్రీకృష్ణ పరమాత్మ అపహరించాడు అని చెప్పి ఒక నీలాప నింద పడింది. ఈ నీలాప నింద పడేటప్పుడు కృష్ణుడికి అయ్యో చంద్రుడిని చూసిన ఫలితం ఇలా జరిగింది, దీన్ని ఎలా అయినా రూపుమాపుకోవాలి, ఏం చేయాలని చెప్పి అలా వెళ్ళటానికి ఆ మణిని ఎదుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ మణి ఒక అడవిలో ఒక సింహం చేతికి చిక్కటం, ఆ సింహాన్ని అక్కడే ఉన్న ఒక జాంబవంతుడు జాంబవంతుడు వచ్చి ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్ళి తన కుమార్తె అయిన జాంబవతికి ఇవ్వటం, ఆ జాంబవతి ఆడుకుంటూ ఉండటం చూసి గమనించి ఆ మణిని తను తీసుకోవడం జరిగింది. అంటే ఈ నీలాప నిందలను తను జాంబవంతుడికి కూతురు ఇచ్చి ఆ కూతురు కూడా వివాహం చేసుకున్నాడు. ఇది మనకి ఒక కథ కూడా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఎవరైతే చంద్రుడిని దర్శిస్తారో వారందరూ కూడా నీలాప నిందలు తొలగాలంటే కనుక ఈ గణపతిని చక్కగా విశేషంగా పూజించి ప్రతి ఒక్కరు కూడా ఆ అక్షతలు కనుక తల మీద వేసుకుంటూ ఈరోజు ఈ కథని వినాయకోత్పత్తిని ఈ గణాధిపత్యాన్ని కథ తెలుసుకుంటూ అలాగే శమంతకోపాఖ్యానం కథ కూడా విని సింహ ప్రసేనమవధి సింహ జాంబవతా హత సుకుమారక మారోధి తవ హేషస్య శమంతక అనే శ్లోకాన్ని కూడా చదువుతూ ఈ శమంతకోపాఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ అక్షంతలు ఎవరైతే తల మీద వేసుకుంటారో వారికి చంద్రుడిని చూసిన దోష పరిహారం జరుగుతుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఆనందం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కృష్ణుడు అంటే అన్న సమర్థుడు కాబట్టి ఎంత ఆయన పడ్డ నీలాపని తొలగించుకొని మళ్ళీ ఆయన ఆ మణిని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కానీ అందరికీ అది సాధ్యం కాదు కాబట్టి ఈరోజు ఈ పార్వతీదేవి శాపానికి ప్రత్యేకంగా ఆ రోజు ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు గణపతిని విశేషంగా షోడశ ఉపచారాలతో పూజించడం, ఏకవింశతి పత్రాలతోనూ గరికితోనూ పూజించడం, చక్కగా స్వామికి ఇష్టమైన పదార్థాలు నివేదించడం చేసి తరువాత స్వామివారికి ఈ శ్లోకం చెప్పుకుంటూ ఎవరైతే గనక ఆ స్వామివారిని పూజించిన అక్షతలను తల మీద వేసుకుంటారో వారికి చంద్రుని వలన చూసిన దోషం వలన వచ్చే నీలాప నిందలు రావని చెప్పి సమాధానం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు అన్ని తిథుల్లో కూడా అతి ముఖ్యమైన తిథి. ఎందుకంటే ఆ ప్రమద గణాలన్నింటిలో కూడా గణానికి అధిపతి గణపతి కాబట్టి ఆయన్ని ఆరాధించి ప్రథమ పూజ ఆయనకే కాబట్టి ఆయన్ని పూజించి చక్కగా సంతుష్టకరంగా చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని ఆరాధించి ఈ శమంతోపాఖ్యాన్ని కానీ విఘ్నేశ్వర ఉత్పత్తి కానీ విని ఆ అక్షతలను ఆ శ్లోకాన్ని పఠించి ఆ అక్షతల తల మీద శిరస్సును ధరించి ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ మన కోరికల అభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.